హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. పొద్దున్నే తొందరగా లేచి ఈరోజు మేము ఓట్ వేయడానికి వెళ్తూ ఉన్నాము. 6:50 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరేసాము. ఎండగా ఉంటుంది కాబట్టి తొందరగా పని ముగించుకునేయాలి అనేసి. అప్పటికే ఆల్మోస్ట్ అందరూ రోడ్లోనే కనిపిస్తూ ఉన్నారనమాట. మాకు వెళ్ళేటప్పటికీ బయటకే క్యూ వచ్చింది. పక్కలో ఉండే స్కూల్లోనే మా ఓటింగ్ అనమాట. వెళ్ళేసి ఒక 45 minutes to 1 hour పట్టింది క్యూలోనే. మాకు ఓట్ అయితేనే సక్సెస్ఫుల్గా వేసేసాను. ఓట్ అయిన తర్వాత ఒక రౌండ్ వాక్ వెళ్ళేసి అండ్ రెగ్యులర్ పొద్దున్న టైం ఉంది కాబట్టి నేను పొద్దున్న వాక్ వెళ్ళేసి అలానే వచ్చి ఎళ్ళీరు అయితే తాగేశాను. ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, నేమింగ్ సెరమనీ. నా ఫ్రెండ్ అనమాట, ఒకప్పుడు మా నేబర్, ఎక్స్ నేబర్. కాబట్టి ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకా ఫేస్ జిడ్డుగా ఇంకా ఇలా ఉంటే బాగోదు కాబట్టి నేను ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది బీట్రూట్ అండ్ శాండల్వుడ్ ఫేస్ పౌడర్ ఉంది. ఆ ఫేస్ పౌడర్ అయితే వేసేసుకొని ఒక 15 minutes ఉంచేసి ఫేస్ వాష్ చేసేస్తే ఇన్స్టెంట్ ఫేస్లో గ్లో ఉంటుంది. రోజు బయట పొల్యూషన్లో ట్రావెల్ చేయడము, బైక్ మీద ఇంకా బయట వాక్ ఇవి వెళ్ళడం కాబట్టి ఫేస్ కాస్త బెటర్గా కనిపించాలని వేసుకున్నా. అండ్ ఫంక్షన్కి ఏమో ఈ శారీ కట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఇదేమో అత్త చీర, చాలా రోజుల నుంచి అత్తయ్య చీర కట్టుకోమంటున్నారు. కానీ బ్లౌజ్ అయితే నాకు ఈ 3 బ్లౌజ్లో ఏది మ్యాచ్ అవుతుందా కాస్త కన్ఫ్యూజన్. కాబట్టి 3 ఒకసారి వేసుకొని అయితే చూశాను. ఫస్ట్ వన్ ఏమో కాస్త బాగానే అనిపించింది నాకు, వేరే 2 కాస్త డిఫరెంట్గా ఉందేమో లుక్, ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని ఫైనల్గా వేసుకుంటేను బాగానే అనిపించింది నాకు. దీనికేమో ఈ గ్రీన్ కలర్ లాంగ్ చైన్ అయితే మ్యాచ్ చేసుకున్నా. ఇదేమో సిల్వర్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. బ్లౌజ్ నెక్ ఏమో బ్యాక్ అలా ఓపెన్ లాగా వచ్చి ముందరైతే క్లోజ్డ్ నెక్, 3/4 హ్యాండ్స్ అయితే వచ్చేసింది. దీనికి ఇయర్ రింగ్స్ ఏమో గ్రీన్ కాంబినేషన్, పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట. దానికి నేను పూసలు అయితే తీసుకున్నాను. అండ్ ఈ సింగిల్ బ్రేస్లెట్ లాగా బ్యాంగిల్ అయితేనే దీనికి పేరప్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్ కానీ బాగానే మ్యాచ్ అయింది, గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్ ఉండే దానివల్ల పెండెంట్లు. అండ్ హెయిర్ స్టైల్ ఏమో సింపుల్గా ఇలా 2 పక్కల పఫ్ పెట్టుకొని లూజ్ హెయిర్ వదిలేద్దామా లేకపోతే మల్లెపూలు పెట్టుకుందామా అనే దీంతో ట్రై చేశాను. కానీ 2 పక్కల వేసుకుంటే నాకేమో అంతగా సూట్ అయ్యేలా అనిపించలేదు. బన్ లాగా ఏదైనా పెట్టుకుందాము అనే ఐడియాలో ఫస్ట్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ప్రతీక్ వాలేదా అనేటప్పటికి ఇంకా తీసేసాను నేను. నాకు పఫ్ అయితే నా ఫేస్కి బాగా సూట్ అవుతుంది, కానీ 2 పక్కల పెట్టుకుంటే ఏదో అంతగా మ్యాచ్ అనిపించలేదు నాకు. సో ఎప్పుడైనా కానీ హెయిర్ స్టైల్ మన లుక్ను చాలాగా మారుస్తుందన్నమాట. హెయిర్ స్టైల్ చెడిపోతే ఎంటైర్ ఫేస్ లుక్కే మారిపోతుంది. కాబట్టి ఒక 2-3 హెయిర్ స్టైల్స్ అయితే జనరల్గా నేను ట్రై చేస్తాను. ఫైనల్గా ఇంక ఇది అవ్వదు కదా అనేసి ఇంకా లూజ్ హెయిర్లోనే వెళ్ళిపోదాము అనేసి కాస్త సైడ్ క్రాప్ అయితే తీసుకొని లూజ్ హెయిర్ స్టైల్ ఒకసారి అయితే ట్రై చేశాను. అదేమో బాగానే సూట్ అయిందనమాట. బికాజ్ మనకు హెయిర్ స్టైల్ చూసిన వెంటనే మన ఫేస్కు బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. అది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఫేస్ ఇంకా ఏదో వేరే ఫేస్ అనేలా మారిపోతుంది ఫేస్. కాబట్టి ఫైనల్గా ఈ లుక్కి అయితే నేను ఓకే చేసుకున్నాను. ఇంకా బేస్ మేకప్ అయితే వేసేసుకున్నాను. సింపుల్గా ఫౌండేషన్ కాంపాక్ట్ ఇది పెట్టేసుకొని అండ్ బిందీ పెట్టుకొని సిందూర్ పెట్టుకుంటున్నాను. నాకు శారీ కట్టుకుంటే సిందూర్ పెట్టుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. డైలీ అయితే పెట్టుకోలేము, అట్లీస్ట్ ఇలా పండగ బయటకు ఎక్కడైనా వెళ్తున్నాము అంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ సింపుల్గా కాజల్, కాస్త లైట్గా బ్లష్ వేసుకున్నాను ఈరోజు. లిప్ లైనర్ అయితే వేసేసుకుంటున్నాను. లిప్స్టిక్ వేసుకోవడానికి అవుట్లైన్ వేసుకుంటే కాస్త బాగా కనిపిస్తుంది మనకు. ఎస్పెషలీ కాస్త చిన్నగా చిన్న లిప్స్ ఉండే వాళ్ళకైతే షేప్ అనేది బాగా కూర్చుంటుంది అండ్ లిప్స్టిక్ కానీ బాగా అనిపిస్తుంది ఫేస్కు. సో లైట్గా అవుట్లైనర్ అయితే వేసేసుకొని లైట్ షేడ్ అయితే ఒక లిప్స్టిక్ వేసుకుందాము అనేసి, లైట్ పింక్ అండ్ బ్రౌన్ మిక్స్ కలర్ అనమాట ఇదైతే లైట్గా వేసేసుకున్నాను. డార్క్ అంటే ఒక 2-3 లేయర్స్ వేసుకుంటే మంచి డార్క్ బ్రౌన్ లాగా వస్తుంది. బట్ సింగిల్ టైం అప్లై చేసుకుంటేనే ఇలా లైట్ పింక్ లాగా వస్తుంది అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగానే అనిపించింది.
అండ్ శారీ బ్లౌజ్ కానీ బాగా మ్యాచ్ అయింది. గెస్ట్ లుక్కి అయితేను పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మన ఫంక్షన్ అంటే మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ ఆప్షన్స్కి అయితే అంత కాన్ఫిడెంట్గా వెళ్ళలేము. బట్ గెస్ట్ లుక్ అయితే మనకు ఆప్షన్స్ ఉంటుంది, ఇలా చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకుంటేను. అండ్ ఎప్పుడు రెడీ అయినా ఈ మిర్రర్లో అయితే పర్ఫెక్ట్గా చూసుకుంటే తెలిసిపోతుంది నాకు సూట్ అయిందా లేదా అని. బాగానే అనిపించింది. గెస్ట్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లుక్. అండ్ ఈ లుక్ ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటేనూ ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కానీ ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ వేసుకుని వేరే కాంట్రాస్ట్ కలర్ శారీస్ అయితే మ్యాచ్ చేస్తారా అనేసి. నాకైతేను చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది ఈ లుక్. అండ్ ఫస్ట్ టైం నేను ఇలా మంచి పట్టు శారీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను. అత్తకు చూపించేద్దాము అని కిందకు వచ్చాను. మా అత్త రియాక్షన్ అయితే సూపర్గా ఉండింది. అండ్ ఇంటి నుంచి అయితే బయలుదేరేసాను. అప్పటికే అరౌండ్ 12:30 అయిపోయిందనమాట. మంచి ఎండగానే ఉండింది. వెన్యూ అయితే రీచ్ అయిపోయాను. రమ్య అన్నమాట. సో వీళ్ళు మా నేబర్స్. ఒకప్పుడు అంటే నేను కాలేజ్ డేస్ నేను పియూలో ఉండేటప్పుడు మా ఎదురింట్లో మా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో ఈ అమ్మాయి 6th 7th స్టాండర్డ్ ఉండింది. వెన్యూ లోపలికి వచ్చేటప్పటికి ఇంకా ఎండలకు టెండో కోకోనట్ డ్రింక్ పెట్టారు. లోపల హాల్ అయితే చాలా బాగుంది. వచ్చేసి కాసేపు కూర్చో ఉన్నాను అనమాట. వెయిట్ చేస్తూ ఉన్నాను అక్క వాళ్ళు కానీ వస్తున్నారు ఫంక్షన్కు అనేసిని. పాప పేరు యుహారా అని ఉంది. చాలా డిఫరెంట్ నేమ్, నేనైతే ఎక్కడా వినలేదు. తన పేరేమో రమ్య. చాలా చిన్నపిల్ల. షీ ఈజ్ జస్ట్ 23. లాస్ట్ 1.5 years ముందు పెళ్ళయిందనమాట పాపకు. తనకు ఇప్పుడు పాప అనమాట. సో పైన వెళ్ళి విష్ చేసేసి వచ్చేసి ఇంకా మేము లంచ్కి అయితే వచ్చేసాము. మా అక్క బావ కానీ వచ్చారు. బెంగళూరులో ఉంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది అక్క చెల్లెళ్ళు ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు. అండ్ ఇక్కడేమో కమింగ్ బ్యాక్ టు ద డెకరేషన్ చాలా బాగా చేశారు. స్టేజ్ డెకోర్ అంతాను వీళ్ళ పెళ్ళిలో కానీ చాలా బాగుండింది. మాకు చాలా మంచి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. కాబట్టి మిస్ చేయకుండా దీనికైతే అటెండ్ అవ్వాలి అనేసినే వచ్చాము. విష్ చేసేసి ఆంటీ వాళ్ళతో అంతా కాసేపు ఆంటీ అంకుల్ వాళ్ళతో అంతా బాగా మాట్లాడేసి ఇంకా బయట వచ్చి ఫొటోస్ ఇవి తీసుకున్నాము.